చచ్చిపోయారు. ఆ అమ్మ చచ్చిపోయినప్పుడు ఏం చేసింది? ఆ చెల్లె పెళ్లి చేసింది. చెల్లె ఎవరికి ఇచ్చింది? పేదోళ్ళకి ఇచ్చింది. ఊటుకూరు పొగల పెళ్లి అత్తకను మామకని ఇచ్చింది. అయితే పేదోళ్ళకి ఇస్తే ఆ పేదలకు ఇచ్చినప్పుడు అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఏమన్నారంటే, ఓ కొడక మనకి ఇచ్చి శరణి ఇచ్చిన పేదోళ్ళకి ఇచ్చినాం. అవును. వారికి సొమ్ము లేదు, సంబంధం లేదు. పేదం ఉండకూడదు. పేదం ఉండకూడదు. శరణి బాధపెట్టుకోకు. వచ్చినా కానీ పండుగ గొప్పలు ఇస్తురా. తీసుకొచ్చి చీర సారె పెట్టు. అవును. చెల్లెకి అంతో ఇంత పెట్టి సాగనప్పు అని చెప్పింది తల్లి. చెల్లె పెళ్లి చేసిన చెల్లెకి ఎంతమంది? ఇద్దరు పిల్లగారు. ఇద్దరైనాక ఆ తల్లి సాగడానికి ఎప్పుడు చెప్పిందో తల్లి కాలమైపోయింది. తల్లి చచ్చిపోయింది. ముసలమ్మ తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయినాక కొన్ని రోజులు బాగానే ఏం చేసింది? దసరా పండుగ వచ్చింది. ఏది? సప్పట్ల పండుగ. సప్పట్ల పండుగ వచ్చింది. సప్పట్ల పండుగ. తమ్ముని పెళ్లి అయిందా మరి? తమ్ముని పెళ్లి అయింది. అయితే ఇక అమ్మ ఉండగానే పెళ్లి చేసి తమ్ముని కూడా. నీ భార్య మంచిది కాదు, గయ్యాల పోడి, చెల్లో పేదరాలు, చెల్లో అమ్మాడురాలు, చెల్లి ఏమైనా గయ్య గయ్యా అనేది కాదు. మా పెళ్లి కానీ పిల్లమా చూడితే నీ భార్య గయ్యాల పోడి, ఏదైనా కానీ నువ్వు చూసుకోవాలి చెల్లి అని చెప్పి పోయింది తల్లి. పోయినాక సప్పట్ల పండుగ వచ్చింది కదా. అవును. దసరా పండుగ వచ్చింది. ఆడబిడ్డ ఆడబిడ్డ రావాలి, ఆ చెల్లె రావాలి, ఆ చెల్లె పిల్లలు తీసుకురావాలి, చీరలు పెట్టాలి. అవును. పిల్లగాళ్ళ అంగీలు గౌన్లు అవి పెట్టాలి. అదే డాయర్లు రాలు అన్ని ఉంటాయి. అవన్నీ ఉంటాయిగా పెట్టాలి. ఇవన్నీ పెట్టే కాబట్టి అది చక్కగా పోయి చెల్లె తీసుకొని వచ్చాడు. చెల్లె తీసుకొని వచ్చి అన్న బెమ్మన్న కట్టండి, తీర్చి బెమ్మన్న బిల్డింగ్ కట్టాడు. కట్టిండు అన్న నా పడిలో లోపల నూనె పొద్దు దయ్యనగా తిరుంది. కడికాలతో వస్తే పసుందారుడు ముట్టిరుడే అంతేనా? అదే పగరం కాబట్టి పోరగాలు రాగానే బాగా చూసింది. ఏది? వదిన చూసింది. ఆడబిడ్డ ముగ్గురు పిల్లలు బియ్యం మంచిగా చక్కగా దున్ని అంట పండించి మంచిగా మూలకి వేసుకొని మంచిగా పాద బియ్యం వండుకొని మిందిట్టుంటే ఇది ఈ లజ్జకుండా వచ్చింది. ఆడబిడ్డ మంచిగా వండి పెట్టాలనా? పిల్లలకి తల్లికి తల్లికి పెట్టాలంటే పిల్లలు లేదు, పిల్లలు లేదు. మీ ఇద్దరు బాధ నలుగురు వచ్చిందంటే ముగ్గురు మీ ఇద్దరు ఐదురు లేదన్నా పొద్దున కేజీ ఉడితే బాబుకి కేజీ తప్పదు. 2 కేజీల బియ్యం మంచిగా వండి పెడితే 10 రోజులు ఉండరు, 20 రోజులు రోజు ఉన్న బియ్యం అని అయిపోతుంది. వచ్చిందాక ఊరంతా అయిపోయిందాక ఉలే పో పెట్టేటోళ్ళు. మా తేగ మాకు ఇస్తే పోక రావంటే ఉలే పో బంద్ చేసి అడుకున్న బియ్యం మొత్తం అడుగు పట్టినాయి. పొద్దునట్టు ఇంటికో కిలో బియ్యం అడుకుంటా లేవు. మరి బియ్యం అయిపోయినాయి. మళ్ళీ ఇంటికి తేగడుకో, మళ్ళీ ఇంటికి బియ్యం త్యాగం లేదు. బియ్యం ఒకటి చాలు. మళ్ళీ అయిపోలేదు, తాగలే. ఇంటికో కిలో బియ్యం ఆ పైసలు కూడా తాగినా అంతేనా? అవును. అదే మగారాజు ఆవిడి ఇవన్నీ అయిపోతుంది అని ఏం చేసింది? ఈ అన్నది మూలకున్న పనులు ఎక్కడ బాధలు తీసుకొచ్చి ఇచ్చి పిల్లగాలకి తల్లికి గడ్డ పెడుతుంది. ఈ పిల్లగాలు ఏదైనా గడగ తిన్న పిల్లగాలు ఏం చేస్తారు? ఈ గడగ తిన్న పిల్లగాలు ఆడపడితే చెర్ర పారుతారు. పిల్లగాలు ఎడుతావు. ఏమిటి? పుట్టొచ్చిన ముండాడుకులు, ఏడ పేరుకు వచ్చిన ముండాడుకులు ఎవరి గండానికి పుట్టిర్రు, ఎవరు నాశనానికి పుట్టిర్రు, మొదలు ఆడిపోరు, వీళ్ళు నాశనం అయిపోరు. చెప్తుంది ఏది? ఆడబిడ్డ పిల్లగాలే చెప్తుంది. ఆడబిడ్డ పిల్లగాలే చెప్తుంది. ఏదో అనేది గయ్యాల పొడి ఇంట్లో ఉండట్లేదు. 2 గుర్తుంది. అన్న కూడా ఇంటికాడ ఉండట్లేదు. మా అన్న పొద్దున్న చక్కగా పోతుండు. మాది ఎక్కడి నుంచి 7 దగ్గర ఉంది పొలం. అవును. 7 దగ్గర కాదు కొట్ట ఎడ్డ కట్టేసి ఆ పొలం చూసుకొని నీళ్ళు చూసుకొని మధ్యాహ్నం కొంచెం ముద్ద అన్నం తిని మళ్ళీ పోతాడు. అవును. మా అన్న మరి మా అన్నతో చెప్తున్నా దెబ్బ కొడతాడు. దెబ్బ కొడితే ఎవరు తిడుతుంది? ఆనంద తిడుతుంది. నన్ను కొట్టించి నన్ను బాధించిపోయింది. కుట్టి కుర్రో దెంగ అని నేను తిడుతుంది. పాలసుంటి సంసారంలో భంగం చేసి పోయింది. మాడబిడ్డ తీసిందని సాపిస్తుంది. ఇది బాగుండదు అనుకోని ఆమె దగ్గర ఆమెనే కుట్టుకుంటుంది. ఇక దసరా పండుగ రావాలి. సదులగా అంటే అని 9 రోజులు వచ్చి దసరా పండుగ అయిపోవాలంటే తెల్లారి పండుగ 9 రోజుల పండుగ అయింది కాబట్టి ఇవి వచ్చిన కానీ 9 రోజులు ముందు వచ్చిన కానీ కాబట్టి బాగా ఓపిక బట్టి ఆగలేకపోయింది. ఆగలేకపోయాను అన్న. ఏది కానీ
మా ఆయన జీతానికి పోతుండు ఆయన వండుకోది లేకపోతుండట ఇక పండగ దాకా నేనే ఉంటా గానీ ఇక పండగ చేసుకోండి అన్నది పోతాను పెద్ద పండగ అన్న ఇక ఆయన ఒక్కటి ఆశ ఊకోట్లేదు ఒకటి కాదు 2 కాదు 11,000 ఇచ్చు 11,000 ఆ 11,000 ఆయన జీతాన్ని పోకుంటే మళ్ళీ వస్తే మా క్యాడీకి డబ్బులు లేవు ఏం లేవు మరి ఇక మరి రేపు పండగ కాదు ఒక కోడి కొనుక్కొచ్చాడు మీద కోడి మంచిగా కోడి పోస్తున్నా సర్లే అని ఏం చేసి మగవాడు అటు బాగా చూసింది ఎప్పటిలాగా అదే గడకేసింది ఇక గడకేసి ఇక ఉంటాయి దోసకాయలు వంకాయలు బెండకాయలు ఈ పాలకూర తోటకూర అసలు కూర రోజు పెట్టితే ఆ కూర ఉన్నది ఏం చేసింది ఆడబిడ్డకు ఒక సజ్జి కట్టింది మగడికి ఏం చేసి కోడి తేలే కోడి కోసిన కూర మంచి కోడి మగడు సజ్జి కట్టింది సజ్జి కట్టింది మగడు తెలి ఆడగలికి ఒక ముద్ద అన్నం పెట్టింది ఈ ఏటికాడికి పోయి అన్నం తిని అవతల పోతాయి అని చెప్పింది ఎంతమంది మీద బయలుదేరారు పిల్లగాలు ఏడు దగ్గర రాగానే ఎట్లున్నాయి కదా ఎట్లా ఆడ కట్టేసి గడ్డి కోసి ఆ వేసొత్తా నువ్వు ఆవిలకెళ్ళి పోవాలంటే పిల్లగాలు తీసుకొని పోవాలంటే వాకు పోయి ఊటకొస్తుంది వరదన కొట్టకపోతే కింద పెద్ద గుండాలు ఉన్నాయి పెద్ద మడుగులు ఉన్నాయి మడుగులో పెడితే పిల్లగాలు ఊసి వస్తారు నేను వచ్చి మిమ్మల్ని దాటిస్తా గాని మీరు కూర్చొని చేయాలంటే వాకు కొట్టడం కూర్చొని అలా పిల్లగాలు ఏమంటారు అమ్మ నాకు ఆకలి అమ్మో పువ్వు పువ్వు అని అయ్యో పిల్లగాళ్ళకి అన్నం పెడతామని సజ్జలు ఇచ్చింది సజ్జింపు చూస్తే అల్ల కనుకే ఉంది ఇంకో అన్న సజ్జింపు చూస్తే అన్న సజ్జలు వల్ల దుఃఖం ఆగాలి ఇక అమ్మని తలుచుకొని నాన్న ఏడుతుంటే అరే కూరగాయలు కడిగి ఏట్లా పడరా ఏంది ఇప్పుడే వేరు పెట్టచ్చు నేను కూరగాయలు ఏట పడరా వీరు చెల్లాడు అప్పుడు చెప్పి చెల్లి వచ్చిన మొత్తం వచ్చిన కానీ రోజు కడకే అన్న రోజు కడకేనా చెల్లా నీకేం పర్వాలేదు నేను అవతల దాడితే నువ్వు 5 నిమిషాలు చెప్పిన వచ్చి నీకు అన్న అన్న కట్టిన సత్యన పొరగాల పెట్టా మరి కట్టు పిల్లగాల పెట్టించి ఏం దాడించి ఎట్లా కట్టేసిండుగా ఆ చెల్లి ఆడు దాడించిండు దెబ్బ 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 ఇంటికి వచ్చాడు అప్పుడే వచ్చినాయి నీ మూతిలో సాడు నీ కట్టిన కండలు ముళ్ళుగారు మరి అప్పుడే వచ్చారు అన్నప్పుడే ఈ ముళ్ళుగారు పడుకుంటు ఇలా పడిపోయి అవును నువ్వు నా మూనికి ఏదో రోగం లమర్దేం పట్టేసింది త్వరగదేం పట్టింది ఓ మగడా నీ మూతిలో సాడిపోతుంది నీ కట్ట కథలు పోతుంది ఏముంది మగడా వచ్చినాక నాకు 10 రోజులు పడుకొని అట్టేడుతున్నా నిన్న ఏమైనా పట్టిందా మషం పట్టిందా కత్తర పట్టిందా మీ తల్లి గారి ఇల్లు కాలిపోయిందట మామగారి మామగారు ఒడ్డు కాలి పైసలు కాలి అది కాలిపోయింది వామ్మో మా తల్లి గారి ఇల్లు కాలిపోయిందా మా తల్లి గారి తమ్మిల్లు కాలిపోయిందా అది పోయిందా సుత్తనేవయ్యా మరి ఈ రోగుల నుంచి మరోటికి అది రేపులు కొందాం అన్నది కోటపో కూడా పిదుగుత కాలిందంట సగం పక్క రేపులు కొందామని అది రేపులు కొంచెం బయట చేసింది 2 అరగంట బియ్య బస్తాలు నుంచి బయట చేసింది మామూలుకి 5,000 రూపాయలు ఇది మామూలుకి ఇచ్చిరా కూరగాయలు జీరగాయలు దాటుకుంటాయి బండి కడుపు చక్కగా చెల్లి ఈ గిడ్డ బియ్యం రోజు పిల్లగాలు కొని పెట్టు ఈ 10,000 నేను చూడు కూరగాయలు కొనుక్కొచ్చుకొని తిను అన్నాడు చెల్లెడు అత్తగారింటికి 10 రోజులు పట్టుకుంటు అత్తగారింటికి వచ్చా కాదు మళ్ళీ ఇంటికే వచ్చాడు వచ్చాడా 10 రోజులు పట్టుకుంటు ఏమైంది మళ్ళా మామూలు ఇంటికి పోయేస్తానగా మా నష్టం నా కొడుకు నా గోసిగాడు ఎప్పుడు అర్థం ఉంటాడు గుంజ పట్టుకొని నేను మూతులు నా సాడిపోతుడు ఇది కంటే నా కండలు పోతురు మొగడ మూతిలా సాడిపోతు మళ్ళీ ఏడుతున్నా ఏముంటే నీకు లంజే ఎందులో పాడకావు మెట్టల కాలుతో వట్టల మీద దాడిచ్చి కంటే వట్టలు పట్టలు పెరగాలి గుంజుకొడతా త్వరపాటు మళ్ళీ పెడతాను
తోలుబొమ్మ పొరపాటు మస్తూరు మర్చి పెడతా అని అని అడిగింది. ఏం లేదు తీసుకొని మీ వాళ్ళకి పోయినా పోతే మీ అమ్మకి పిచ్చిరేసి బట్టలు ఇప్పుకోని ఇప్పుకోని అసలు చీర ఇప్పుకోని బట్ట అడిగిస్తున్నారు మీ అమ్మ పోలే జనం అంతా అంటున్నారు భయానికి ఉన్నాయని ఆడు బాట పోసిన ఆ రేగులు ఆడే ఆ కాలం వేసిన దెబ్బ దెబ్బకి వచ్చిన పిచ్చిరేసింది మీ అట్లా కాదంట. తల్లికి తొక్కుని బిడ్డ ఎవరు పుట్టారో బిడ్డ తల్లి పిచ్చి వేస్తే బిడ్డను ఎత్తి కొడితే తల్లి పిచ్చి బిడ్డది అని అయ్యగారు చెప్పిండా చెప్పిండట. తీసుకురా మంగళాన్ని కొడుకున్నాను ఇస్తాను. నేనే పెద్ద బిడ్డని ఒకదాన్ని నా తొలసూరు బిడ్డని. నా తర్వాత నేనే నలుగురు తమ్ములు మంగళాయన వచ్చి కింద మీద గీకొని మొత్తం అంతేనా అని మంగళాన్ని తీసుకొచ్చి అడుగుతూ పెట్టారు. మంచి ఎత్తి పెరిగించి చూడొద్దట. మరి అది పిచ్చిపోయిందా పోలేదు పిచ్చి తీసుకొచ్చి అంటే ఇప్పుడు గుడికి కూడా మా అమ్మ పిచ్చి పోయింది పోయిందా పోలేదు నేను చూసేస్తా అంటే కన్న బిడ్డ చూడొద్దా చూడొద్దు చూడొద్దు పిచ్చి మీద వచ్చి నిన్నే బట్టి నీకు నలుగురు చూడొస్తాను పోయి లేదు లేదు అట్లా కట్టుకోవడం లేదు కానీ పోతే అప్పుడు రాకూడదా పోయి కట్టుకోవడం కట్టించలే అట్లా పోయి ఏం చేసిందా అన్ని పడుకొని ఏమని ఎత్తుండు అత్తమ్మ 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 ఓ అత్తమ్మ నీకేం చెప్పాలి అత్తమ్మో అత్తమ్మ ఏం చేసి అత్తమ్మో ఓ అత్తమ్మ ఏడు బిడ్డలు ఇచ్చి అత్తమ్మో ఓ అత్తమ్మ అత్తమ్మ ఈ బిడ్డకి ఇంటి వదరాలు గారొచ్చింది. ఈ బిడ్డ పిచ్చి వేసింది. బట్టలు ఇప్పేసుకుంటుంది గుడ్డ ఇప్పేసుకుంటుంది. ఎడబడి తట్టి ఎట్ట వస్తుందిగా అంటే కింకెల్ అదే తర్వాత ఎందుకు పిచ్చి వచ్చింది కానీ నా మాట తోరుగుతలేదు. ఉన్న మాట ఉంటే చెప్తా నేను. నీకు అన్నదమ్ములు చిన్న పెద్ద కొడుకులు అందరు పోతారు. నేను చెప్తాను చూడు, నేను అబద్ధం ఆడను. నేను అబద్ధం ఆడితే అమ్మ తల్లి చూడు మంది పిల్లలు ఒట్టేసుకుంటాను నేను. ఇక నిజంగా నా బిడ్డ పిచ్చి వేసిందా అయ్యగారి కాడి పేరుకు వచ్చిన బిడ్డని పిచ్చి వేస్తే తల్లి ఎత్తి వరకుంటే బిడ్డ తీసుకొచ్చాడు. ఇప్పుడు పోతే మళ్ళీ ఏడాది కల్లా మళ్ళీ ముడికి వస్తూనే ఉంటుంది. నా బిడ్డ కంటే ఎక్కువనా పిలువ మన ఊళ్ళో లేదు నా ధర్మా నుంచి వస్తుడేగా మంగళాయన పిలువ మంగళాయన అన్నారు. మంగళాయన వచ్చాడు అతను మగబెట్ట మంచి 3 రోజుల గురుగారు ఇచ్చాడు. నీ చెప్తాగు వచ్చేది రోజు కావాలి. కలియ సోమవారం చక్కని రోజు మంచి రోజు చూసుకొని రావాలి. తల్లి బిడ్డ చూసుకోవాలంటే పిచ్చిపోయినాక తినబుద్ధి ఏంటి కదా. ఇగో డొక్క పకోడీలు తీసుకో. డొక్క పకోడీలు లడ్లు గుడ్లు దడ్లు అయ్యే తీసుకోరా. లడ్లు నీకు డొక్క పకోడీ మీ తమ్మునికి నీ బిడ్డ తిట్టేందుకు బిడ్డగా నేతి బూరెలు ఏ పడాలు తీసుకొని గారెలు బూరెలు మన ఇవి ఉంటాయి కారపూసలు చెకోడీలు. ఏనాడు ఇవ్వాలంటే ఇవాళ ఏమో శనివారం శనివారం ఆదివారం సోమవారం సరే వస్తాయి అని చెప్పినాడు. అల్లుడు మంచిగా వచ్చిండు. మంచి మంత్రం చేసుకుండు. మంచి కాలు ఏమో సోమవారం నాడు ఏమేం చెప్పి ఏమైతే సోమవారం చెప్పిండు. అత్తలు సోమవారం చెప్పిండు. ఇక బిడ్డలు వేసింది. వదిలే లేచి మంచి బిడి పట్టించుకొచ్చింది. తెలంగాణలో అక్షరు మన ఏది కారపూస అన్ని మొత్తం అన్ని ఇన్ని చేసి ఎక్కువ అయితే ఇన్ని అప్పలు చేసింది. అమ్మకు పిచ్చిలేసి ఇన్ని రోజుల నుంచి వారం రోజులు పోలేక అనుకొని ఎన్ని చేసుకొని కొత్త బట్టలు కొత్త కొత్త చీరలు అవన్నీ తీసుకొని మొత్తం ముడ కట్టుకొని బోడుగురు మీద పెట్టుకొని వస్తుంది. బిడ్డ 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 అక్కడ తల్లి అన్ని కూడా అవన్నీ చేసుకుంటారు. అన్ని వస్తుంటే ఇప్పుడు బిడ్డ ఎవరు
బిడ్డది మామిన పడ మాయన తల్లిది రాంపురం మధ్యన బిడ్జి ఉంది ఏరు ఏరు అప్పుడు మరి ఆ బిడ్డి మీదకి వెళ్ళిపోవాలగా అవును మరి ఏ దగ్గర పోతే ఆడకొడుకుని వస్తాం అనుకోని ఏం చేసిండు చక్కగా ఆడికి వచ్చిన ఆడు వచ్చారు వచ్చి ఈ ఏటమ్మటి అక్కడి నుంచో తల్లి వస్తుంది అవతల వాడిన తల్లింది ఇవతల వాడిన పిల్లింది బిడ్డ వస్తుంది ఆ తల్లి ఉంది కదా నా బిడ్డ ఉన్నట్టే ఉంది నా బిడ్డదే అదే నడక నా బిడ్డదే ఓట కానీ నా బిడ్డ ఎటుకని ఇంత పొడుగుంది ఎప్పల వరకు ఏరుగుతో పీతల పడేది ఎటుక నా బిడ్డది పొడుగుడు కాదు నా బిడ్డ కానట్టుంది అనుకుని తల్లి ఏంటి బిడ్డ ఏమంటుంది మా అమ్మ ఉన్నట్టే ఉంది అయ్యే పిర్రలు మా అమ్మదే నడక అయ్యే అమ్మదే చూపు కానీ మా అమ్మ ఎదుగురు ఇంత పొడుగుండే మా అమ్మది ఎందుక మా అమ్మ కాదని కూడా అనుకుంటా చిన్న దగ్గరికి వచ్చాను దగ్గరికి వచ్చితే అటు చూస్తే అమ్మే అమ్మో నీ గుండి నీ అల్లుడు తగ్గినా అమ్మో నీ గుండి ఎవరు చేసిండే నీ కూడా ఎవరు చేసిండే కాకుండా నీ పిచ్చి చేసిందని కానీ మన పిచ్చి ఎర్రేసిందని నీకు ఎర్ర చేసిందని కానీ మన పిచ్చి మన పిచ్చి లేదని కానీ నీకు నేల అమ్మ నీ ఇంకో మగం చేయడానికి అది కాదు బిడ్డ కాదు ఇప్పుడు అల్లుడు నీకు పిచ్చి లేచిందని చెప్తేనే నా నెత్తికి ఎక్కువ తొలుసు ఏది తల్లి నెత్తికి ఏది గీకితే బిడ్డ పిచ్చి పోతాడే నా గుండు అల్లుడు చెప్పినాడు అల్లుడే చెప్పి నీకెవరు చెప్పాడు నీకు పిచ్చి లేచిన తల్లికి తొలుచుడి బిడ్డ ఉంటే బిడ్డ నెత్తి ఎవరు తీసుకుని తల్లి పిచ్చిపోతాడు నేను కూడా తీసుకున్నా ఎవరు చెప్పాడు ఇద్దరికి నామగుడే మరి ఇంత దేనికి చేసిండు బిడ్డ అని అడిగింది అంటే మా ఆడబిడ్డ వస్తే చేసినమ్మా ఈ వర్షం అయ్యో బిడ్డ అందుకని ఈ పనికి మనకి ఈ పని చేసినమ్మా ఆడబిడ్డ పని చేశారు కదా అన్ని గుండ్లు అయితే గుండ్లు ఆలోచన